మరి బైబిల్ ఏం చెప్తుంది? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము 2020వ సంవత్సరం ముగించుకుని 2021వ సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోయే ముందు మీ అందరికీ ఒక మాట నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పేతుర్ని, యోహాన్ని, యాకోబుని, వారి శిష్యులందరినీ, యేసు ప్రభు వారి శిష్యులందరినీ యేసు ప్రభు వారు ఆయన అప్పగింపబడే రాత్రి వారిని గెత్సెమనే తోటకి తీసుకెళ్లారు. ఆ 12 మంది శిష్యులు ఆ రాత్రి మంచిగా రొట్టెలు తిన్నారు, మంచి మాంసాన్ని తిన్నారు, ద్రాక్షారసాన్ని తాగారు. యేసు ప్రభుతో కూర్చుని వాళ్ళు భోజనం చేశారు. భోజనం అయిన పిమ్మట యేసయ్య తన 12 మంది శిష్యుల్ని ఆ గెత్సెమనే తోటకి తీసుకెళ్లారు రాత్రిపూట. ఆ తోటలో ఆ రాత్రిపూట చల్లని గాలి వీస్తుంది. యేసు ప్రభు ఆ తోటలోకి 12 మందిని ఎందుకు తీసుకెళ్లారంటే ప్రార్థన చేయటానికి. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఆయన అప్పగింపబడబోతున్నారు. అందుకనే ఆయన సిలువ వేయబడటానికి ముందు ఆ గెత్సెమనే తోటకెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అయితే యేసు ప్రభుకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే పేతురు శోధింపబడబోతున్నాడు అని, సాతాను పేతుర్ని జల్లెడ పట్టబోతున్నాడు అని యేసు ప్రభుకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే పేతురు శోధనలో పడిపోబోతున్నాడు, సాతాను పేతురు మీద ఆధ్యాత్మికంగా దాడి చేయబోతున్నాడు. అందుకని యేసు ప్రభు పేతుర్ని పిలిచి పేతురుతో చెప్తాడు, పేతురు, నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయి, శోధనలో ప్రవేశించకుండా లాగిన ప్రార్థన చేయి. పేతురు, నీకు శోధన రాబోతుంది, ఈ రాత్రి ప్రార్థనలో గడుపు అని అన్నారు. అప్పుడు పేతురు అన్నారు, ప్రభువా నేను ప్రార్థన చేస్తాను అని. పేతురు ఆ మాట చెప్పి యేసు ప్రభు అటు వెళ్ళిన తర్వాత పేతురు ఆ చెట్టు కింద నిద్రపోయాడు. యేసు ప్రభు కొంచెంసేపు ప్రేయర్ చేసుకుని మళ్ళీ వచ్చి పేతురుని చూస్తే పేతురు నిద్రపోతున్నాడు. యేసు ప్రభు వారు పేతుర్ని తట్టి లేపి, పేతురు లెగు, నువ్వు శోధనలో ప్రవేశించబోతున్నావు, నీకు శోధన రాబోతుంది, నువ్వు ఈరోజు ప్రార్థన చేయి, ఆ శోధన తప్పిపోతుంది అని యేసు ప్రభు వారు పేతురికి చెప్పారు. అయినా పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభు అటు వెళ్ళిన తర్వాత పేతురు నిద్రపోయాడు. మళ్ళీ కొంతసేపు ఉన్న తర్వాత యేసు ప్రభు వచ్చి చూస్తే పేతురు చెట్టు కింద నిద్రపోతున్నాడు ఆ రాత్రిపూట. యేసు ప్రభు పేతురుని మళ్ళీ తట్టి లేపి, పేతురు లెగు, శోధన వస్తుంది, భయంకరమైన శోధన రాబోతుంది, నీవు శోధనలో ప్రవేశించబోతున్నావు, శోధనలో పడిపోయే పరిస్థితి రాబోతుంది, పేతురు లెగిసి ప్రార్థన చెయ్యి అని యేసు ప్రభు పేతురుతో చెప్పారు. యేసు ప్రభు అటు వెళ్ళిపోవటం, మళ్ళీ పేతురు నిద్రపోయాడు. ఇక్కడ విషయం ఏంటంటే భవిష్యత్తులో శోధన రాబోతుంది, ఇప్పుడు ఈ టైంలో ప్రార్థన చెయ్యి అని యేసు ప్రభు పేతురుతో చెప్తే ఆ టైంలో పేతురు నిద్రపోయాడు. యేసు ప్రభుని ఆ రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత, యేసు ప్రభు అప్పగింపబడిన తర్వాత పేతురికి శోధన కాలం ప్రారంభమైంది. ఒక ఆమె వచ్చింది, నీవు కూడా యేసు ప్రభుతో ఉన్నావు కదా. పేతురు అన్నాడు, ఒట్టండి, నా మీద నేను ఒట్టు పెట్టుకుంటున్నాను, నాకు ఆ యేసు అంటే ఎవరో తెలీదు. శపించుకున్నాడు పేతురు, ఆ యేసు అనే ఆయన నాకు తెలుసుంటే నేను శపింపబడుదును గాక అని పేతురు తనంతట తాను అనుకుంటున్నాడు. అలా 3 సార్లు పేతురు యేసయ్య ఎవరో నాకు తెలియదు అని ఆయన బొంకేశాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు అన్నాడు. ఆ 3 సార్లు ఒకసారి యేసు ప్రభు ఆ పక్కనే ఉన్నారు. యేసు ప్రభు దగ్గరలోనే పేతురు నిలబడి ఉన్నాడు. పేతురు యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు, యేసు ప్రభుకి ఏం జరుగుతూ ఉంది అని. యేసు ప్రభు పేతురు పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ఇటువైపు నుంచి ఒక అతను వచ్చి అంటాడు, నీవు కూడా ఆ యేసయ్యతో ఉన్న వ్యక్తివే అని అంటే, నాకు తెలీదు. యేసు ప్రభు ఎదురుగా ఉన్నారు.
కానీ పేతురు అంటున్నాడు, నాకు యేసు ప్రభు తెలియదు, యేసు అంటే నాకు తెలియదు, ఆయనకి నాకు అస్సలు సంబంధం లేదు అని పేతురు అన్నాడు. యేసు ప్రభు పేతురు వైపు చూశారు. అప్పుడు పేతురు వైపు చూస్తే పేతురు ఏడ్చేశాడు. నేను ఎందుకు యేసు ప్రభుని ఆయన ముందే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాను అని ఏడ్చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడు అయిన తర్వాత పేతురు దగ్గరికి వచ్చి పేతుర్ని క్షమించి పేతుర్ని యేసు ప్రభు తిరిగి నిలబెట్టాడు. కానీ పేతురికి అప్పటి నుండి ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పటి నుండి యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయినప్పటి నుండి యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నా పేతురులో ఒక విధమైన గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. ఒక విధమైన నేరారోపణ అతని హృదయం అతని మీద చేస్తుంది. అదేంటంటే, అరే పేతురు, 3.5 సంవత్సరాల పాటు నువ్వు యేసు ప్రభుతో తిరిగావు, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే 3.5 సంవత్సరాల పాటు ఉన్నావు, కానీ శోధన కాలంలో ఆయన ఎవరో నాకు తెలియదని ఎందుకన్నావు అని పేతురుకి ఆయన మనస్సాక్షి గద్దించడం ప్రారంభించేసింది. ఆయన చనిపోయేంత వరకు, పేతురు చనిపోయేంత వరకు ఒక సమస్యతో బాధపడ్డారు. అదేంటంటే యేసు ప్రభు చెప్పారు, కోడి కూయక ముందే 3 సార్లు నేనెవరో ఎరుగనని నువ్వు చెప్తావు అని పేతురుతో అన్నాడు. కోడి అప్పట్లో పూర్వకాలంలో ప్రతి ఇంట్లో వాచ్ ఉండేది కాదు, క్లాక్ ఉండేది కాదు, గడియారం ఉండేది కాదు ప్రతి ఇంట్లో. పూర్వకాలంలో యేసు ప్రభు కాలంలో వాళ్ళు టైంని ఎలా క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు అంటే, సాధారణమైన మనుషులు ప్రతి ఇంట్లో ఒక కోడి ఉంటుంది. ఆ కోడి రాత్రిపూట 3 సార్లు అది కూస్తుంది. ఆ టైంను బట్టి వీళ్ళకి అర్థమైపోతుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఒకసారి ఆ కోడి కూస్తుంది, మళ్ళీ 4 గంటలకు ఒకసారి కోడి కూస్తుంది, మళ్ళీ 6 గంటలకు ఒకసారి కోడి కూస్తుంది. ఇలా ఈ కోడి కూయటాన్ని బట్టి ఆ కామన్ పీపుల్కి టైం తెలిసిపోతుంది. ఓకే, కోడి ఇప్పుడు కూసింది అని అంటే ఇప్పుడు 3 అయింది అంటే ఇంకోసారి కూసేంత వరకు మనం పడుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ అవటానికి ఎంత టైం పడుతుంది అని అనుకునేవాళ్ళు. అయితే యేసు ప్రభు ఏం చెప్పారంటే, పేతురు, ఈ కోడి 2 సార్లు కూయక ముందే నువ్వు నన్ను 3 సార్లు ఎరగనంటావు అని యేసు ప్రభు పేతురుతో చెప్పారు. ఆ కోడి 2 సార్లు కూయక ముందే పేతురు 3 సార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని అన్నారు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అని అంటే, యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయాడు. పేతురు ఊరు తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడు. రాత్రిపూట పేతురు నిద్రపోయేవాడు. ఉదయాన్నే అంటే 3 o'clockకి 3 కోడి కూసేది. కోడి కూసిన వెంటనే పేతురు ఉలిక్కి పడేవాడు. ఉలిక్కి పడే అది గుర్తొచ్చేది, అయ్యో నేను నా ప్రభువుని ఎందుకు కాదన్నాను, నేను యేసు ప్రభువుని ఎందుకు తృణీకరించాను అని గుర్తొచ్చేది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ రాత్రి యేసు ప్రభు పేతురు, నీవు శోధనలో ప్రవేశించుకుండులాగున ఇప్పుడు ప్రార్థన చేయని చెప్పినప్పుడు పేతురు గనక ప్రార్థన చేస్తున్నట్టుగైతే ఆ శోధన తప్పిపోయేది. ఆ శోధనలో ప్రవేశించేవాడు కాదు, ఆ శోధనలో పడిపోయేవాడు కాదు. అతను జీవితాంతం కోడి కూసిన ప్రతిసారి ఆ ఉలిక్కిపాటు, ఆ యొక్క దుఃఖం వచ్చేది కాదు, ఎంతో సంతోషంగా ఉండేవాడు. కానీ ఒక్క చిన్న మిస్టేక్ ఆయన్ని అలా చేసింది. ఆ రాత్రిపూట ఒక 10 నిమిషాలన్నా ప్రార్థన చేసి ఉండాల్సింది. ఇదంతా నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనము 2020వ సంవత్సరం ముగింపులోకి వచ్చేసాం, ఆఖరి దినాల్లోకి వచ్చేసాం. ఇంకొక 17 రోజులు అయిపోతే ఈ సంవత్సరం అయిపోతుంది. ఈ 2020వ సంవత్సరం ఇంత భయంకరంగా ఉంటుందని ఏ ప్రవక్త చెప్పలేకపోయాడు. ఈ భూమి మీద ఉన్న ఏ ప్రవక్త కూడా ఇట్లా ఈ 2020వ సంవత్సరంలో సంఘాలన్నీ మూయబడతాయి, ఆరాధన ఇక జరగదు, కరోనా వైరస్ రాబోతుంది, ఈ వైరస్ను బట్టి ప్రపంచం తలకిందులు అవబోతుంది, చాలా మంది చనిపోబోతున్నారు అని ఎవ్వరూ చెప్పలేదు. ఎవ్వరు ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. సంఘాలు అనేవి సంవత్సరం పాటు మూత వేయబడతాయి, దాని తలుపులు తీయబడవు, ఆరాధనలు ఆగిపోతాయి, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేసే దేవుని మందిరాలు మూయబడతాయి అని ఏ ప్రాఫెట్, ఏ ప్రవక్త కూడా చెప్పలేకపోయారు. ఒక విషయం ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖున లేదా జనవరి 1వ తారీఖున ప్రవక్తలు
ఈ సంవత్సరం ఏం జరగబోతుందో చెప్తారు. ఈ సంవత్సరం ఈ భారతదేశంలో ఇట్లా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఇలా జరగబోతుంది, ఈ సంవత్సరం చైనా ఇట్లా ఉంటుంది, ఈ సంవత్సరం ఇది 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 అని చెప్తారు. కానీ దీని గురించి ఎవరు చెప్పలేకపోయారు. ఈ 2020వ సంవత్సరం ఇంత భయంకరంగా ఉంటుందని ఎవ్వరు ఊహించలా. రేపు 2021వ సంవత్సరం అంటే ఇంకో 17 రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆ సంవత్సరంలో ఎంతమంది చనిపోబోతున్నారు, ఆ సంవత్సరం ఏ ఏ కీడు అక్కడ రాయబడి ఉంది, ఎలాంటి కీడు ఆ సంవత్సరంలో రాబోతుంది, భారతదేశం పరిస్థితి ఎలా ఉండబోతుంది మీకు తెలుసా? తెలియదు కదా. దేవుని బిడ్డ, ఈ క్షణం ముందు చూడండి, మనం ఇప్పుడు ముగింపులోకి వచ్చేసాము. ఈ ఆఖరి దినాలు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 2021వ సంవత్సరం కొరకు మనం సిద్ధపడాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, దేవునికి చెప్పాలి, ప్రభువా 2020వ సంవత్సరం అంతా నన్ను నా కుటుంబాన్ని కాపాడారు, 2021వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాము, మా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని మీరు మీ కుటుంబాలతో దేవునికి ప్రార్థన చేసుకుని 2021 కొరకు సిద్ధపడాలి. మీరు శోధనలో ప్రవేశించకుండాలాగున ఆ 2021 దేవుడు మీకు దానిని ఆశీర్వాదకరంగా అనుగ్రహించలాగున మీరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డ, నేను ఇంకా వాక్యాన్ని ప్రారంభించలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెప్పమని నా హృదయంలో పెట్టారో అదే విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు 2021వ సంవత్సరాన్ని మన జీవితంలో అది ఆశీర్వాదంగా ఉండాలి అని అంటే ఈ 2020వ సంవత్సరంలో ప్రార్థన చేయాలి. ఈ ముగింపులో ప్రార్థన చేయాలి. ముగింపులో ఇప్పుడు గనక మీరు విత్తనాలు విత్తితే 2021వ సంవత్సరం కొరకు ఇప్పుడు మీరు ప్రార్థన అనే విత్తనాన్ని విత్తితే 2021లో మీరు పంటను కోసుకుంటారు. దేవుని బిడ్డ, 2021 చాలా చాలా దుఃఖకరమైన సంవత్సరంగా ఉండబోతుంది. చాలా భయంకరమైన పరిస్థితులను మనం చూడబోతున్నాం. చాలా భయంకరమైన పరిస్థితులు అవి నేను కొద్ది రోజుల్లో చెప్తాను. అవి ఎంత భయంకరమైన దినాల్లోకి మనం వెళ్ళబోతున్నాం. నేను అందరి గురించి మాట్లాడట్లేదు, కేవలం క్రైస్తవుల గురించి చెప్తున్నాను. క్రైస్తవుల్లో కూడా విశ్వాసం కలిగిన క్రైస్తవుల గురించి చెప్తున్నాను. మీరు ప్రార్థన చేయాలి. చాలా దీపస్తంభాలు కింద పడిపోబోతున్నాయి, చాలా దీపస్తంభాలు ఆరిపోబోతున్నాయి. దేవుని బిడ్డ, మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. 2021 నాయనా అది ఎంత భయంకరంగా ఉండబోతుందో, దాంట్లో ప్రభువా సుడిగాలులు రాబోతున్నాయి తండ్రి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి ప్రభువా. నాయనా మేము శోధనలో ప్రవేశించకుండాలాగున నాయనా మేము తండ్రి నాయనా ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి కృప చూపించండి ప్రభువా. నాయనా 2021 కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి తండ్రి. పోరాటాలను ఎదుర్కొనేటట్లు, ప్రతి పోరాటంలో మేము నిలబడేటట్లు మాకు కృప చూపించమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఇక్కడ మనము దానియేలు గ్రంథం వచనం వెంబడి వచనం ప్రతిసారి ధ్యానం చేస్తూ ఉన్నాము. కొద్ది దినాలుగా ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఈరోజు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి ఒకసారి తీసి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నొందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు అని రాయబడింది. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, పోయిన వారం మనము దీని గురించి ధ్యానం చేశాం. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, నెబుకద్నెజర్ అనే రాజు ఉన్నాడు. ఆయన రాజు కాదు, రాజులకు రాజు.
ఇంకొక మాటలో ఎంపరర్ అంటారు, అంటే చక్రవర్తి. ఇప్పుడు ఈ భూమి మీద 197 దేశాలు ఉన్నాయి. కానీ అప్పట్లో నెబుకద్నెజర్ కాలంలో 120 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నిటినీ, అంటే దాదాపుగా 2600 సంవత్సరాల క్రితం అప్పుడు జరిగిన విషయం ఇది. ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయము ఈ సంఘటన జరిగి ఇప్పటికి ఈ రోజుకి 2600 సంవత్సరాలు అవుతుంది. 2600 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న ఇరాక్ దేశాన్ని బబులోను దేశం అంటారు. ఆ బబులోను దేశానికి అప్పట్లో నెబుకద్నెజర్ అనే అతను రాజు అయ్యాడు. ఈ రాజు మంచోడు కాదు. ఈ రాజు బహు క్రూరమైన వాడు. ఎంత క్రూరమైన వాడు అనంటే మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. రాజుల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం మీరు చదివితే ఈ నెబుకద్నెజర్ యొక్క క్రూరత్వం గురించి మీకు అర్థమవుతుంది. ఈ నెబుకద్నెజర్ ఎలాంటి వాడు అనంటే ఇశ్రాయేలు దేశం మీద 3 సార్లు దాడి చేశాడు. పరిశుద్ధ పట్టణం మీద 3 సార్లు, అంటే యెరూషలేం పట్టణం మీద 3 సార్లు దాడి చేశాడు. మొదటిసారి దాడి చేసి ఇశ్రాయేలు ప్రజల్ని కొంతమందిని చంపేశాడు. రెండోసారి దాడి చేసి ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమందిని చంపేశాడు. మూడోసారి దాడి చేశాడు. అది చాలా భయంకరమైన దాడి అండి, నెబుకద్నెజర్ చేసిన దాడి. ఎలా చేశాడంటే ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళాడు, వాళ్ళ పట్టణాలని పడగొట్టేశాడు, వాళ్ళ ఇళ్లని కాల్చేశాడు, వాళ్ళ దేవాలయాన్ని తగలబెట్టేశాడు. అప్పుడు ఆ అగ్నికి ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు, దేవుని మందిరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు, రోడ్ల మీద ఇలా పరిగెత్తేటప్పుడు నెబుకద్నెజర్ ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళని దొరికినట్టు పట్టుకుని చంపండి అని తన సైన్యాన్ని వదిలాడు. ఆ సైనికులు పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి ఇశ్రాయేలీల్ని ఎవరు దొరికితే వాళ్ళని కత్తి పెట్టి చంపటం ప్రారంభించారు. ముక్కలు ముక్కలుగా చేశారు. నెబుకద్నెజరు 3వసారి యెరూషలేం పట్టణం మీద దాడి చేసినప్పుడు, ఆ దాడి అయిపోయిన తర్వాత నెబుకద్నెజరు ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న కొంతమంది యవనస్తుల్ని బంధించి నెబుకద్నెజరు తన సైన్యంతో పాటు యవనస్తుల్ని తీసుకుని తన దేశం వెళ్ళిపోయాడు. అతను అట్లా వెళ్ళిపోయిన తర్వాత, ఆ యుద్ధం అయిపోయిన తర్వాత, ఆ దాడి అయిపోయిన తర్వాత మిమ్మల్ని యెరూషలేం పట్టణంలోకి తీసుకెళ్ళి 1 గంట నిలబెట్టామనుకోండి, ఆ యెరూషలేం పట్టణంలో మీరు ఎక్కడ కాలు పెడితే అక్కడ రక్తం ఉంటుంది. ఏ వీధికి వెళ్తే ఆ వీధిలో మనుషుల యొక్క శరీరాలు అలా రోడ్డు మీద పడిపోయి ఉంటాయి. కొన్ని వేల మంది ప్రజల్ని నెబుకద్నెజరు కత్తితో చంపాడు, బహు క్రూరంగా చంపాడు. హిస్టరీ ఏం చెప్తుంది అనంటే, ఒక గర్భంతో ఉన్న ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని గర్భం లోపలికి కత్తిని పంపించి ఆ గర్భాన్ని కట్ చేసి గర్భంలో ఉన్న శిశువుని బయటికి తీసి ఆ శిశువును కూడా నెబుకద్నెజర్ చంపేపించాడంట. క్రూరమైన వ్యక్తి నెబుకద్నెజర్, బహు క్రూరమైన వ్యక్తి. ఇలాంటి క్రూరమైన వ్యక్తి అన్ని దేశాల మీద యుద్ధం చేసి అన్ని దేశాలని తన గుప్పెట్లోకి తీసుకొచ్చుకున్నాడు. ఆ టైంలో ఏ దేశం కూడా బబులోన్ని కానీ నెబుకద్నెజర్ని కానీ ఎదిరించడానికి ధైర్యం లేదు, సాహసం లేదు. ఎవరికి అంత ధైర్యంగా వెళ్ళి, ఓ నెబుకద్నెజరు మా దేశం మీదకు నువ్వు రావటానికి వీల్లేదు అని అనలేకపోయారు. నెబుకద్నెజరు ఏ దేశం మీద దాడి చేస్తే ఆ దేశాన్ని నెబుకద్నెజరు జయించేవాడు, తన వశం చేసుకునేవాడు. అలా నెబుకద్నెజరు ఈ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఈ అతని సింహాసనము బబులోన్లో ఉంది, అంటే ఇరాక్ దేశంలో ఉంది. ఒకరోజు ఆయన భోంచేశాడు. ఆయన తన బెడ్రూమ్లో పడుకోబోతున్నాడు, నిద్ర రావట్లేదు. అయితే ఆయన ఆలోచనలు, ఆయన తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచించుకుంటూ ఆయన ఆలోచనలు వెళ్ళిపోయినాయి. ఏమని వెళ్ళిపోయినాయి? ఆ వచనం చదువుతున్నాను చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాటలు రాయబడినాయి. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత కలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను అని రాయబడింది. ఆయన అనుకుంటున్నాడంట, ఆ బెడ్ మీద పడుకుని ఆ నిద్ర పట్టక, ఈ కాలం గడిచిన తర్వాత, అంటే నేను ఇప్పుడు రాజుని, చక్రవర్తిని, అన్ని దేశాలని నేను యుద్ధం చేసి నాకు లోపరుచుకున్నాను,
ఇంకా నేను యుద్ధం చేయటానికి ఏ దేశాలు లేవు, ఇప్పుడు నా కిందే భూమి మొత్తం నా పరిపాలనలో ఉంది. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నా కాలం అయిపోయిన తర్వాత ఈ రాజ్యాలన్నీ ఏమవుతాయి, ఈ కాలం గడిచిన తర్వాత ఎలాంటి కాలం రాబోతుంది అని ఆలోచించుకుంటా నిద్రపోయాడు. నిద్రపోతే ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ఎత్తైన విగ్రహం ఒకటి కనబడింది. ఆ విగ్రహానికి తల ఏమో బంగారంతో చేయబడింది, ఆ భుజాలు చేతులు ఏమో వెండితో చేయబడినాయి, కడుపు అలాగే తొడలు ఇవి ఉదరం అంటారు, దీనినేమో ఇత్తడితో చేసింది, మోకాళ్ళ నుంచి కింది వరకు ఇనుముతో చేయబడింది, కీళ్ళ వరకు, అలాగే పాదాలు ఇనుము మట్టితో చేయబడింది. ఇది ఆ విగ్రహం అలా కనబడింది. అయితే ఆ కళలో ఆయన అలాగే ఆ విగ్రహాన్ని చూస్తా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో అసలు ఎవరి చేతి సహాయం లేకుండా ఒక రాయి ఆ విగ్రహం దగ్గరికి వచ్చింది. అది ఆకాశం నుండి ఆ రాయి వచ్చి ఆ విగ్రహం యొక్క పాదాలని కొడితే ఆ బొమ్మ కింద పడిపోయింది, ఆ విగ్రహం కింద పడిపోయింది. అది కింద పడిపోయిన వెంటనే ఆ విగ్రహము పౌడర్ అయిపోయింది. అప్పుడు ఒక గాలి వచ్చినప్పుడు ఆ విగ్రహం పౌడర్ మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం పౌడర్ అంతా ఎటో కొట్టుకుపోయింది. అప్పుడు ఏం మిగిలిందంటే ఆ రాయి ఒక్కటి మాత్రం మిగిలింది. నెబుకద్నెజర్ ఆ కళను చూస్తా ఉన్నప్పుడు ఆ రాయి పెరిగి పెద్దదై ప్రపంచం మొత్తం ఆ యొక్క రాయి ఆక్యుపై చేసింది. ఇది కళ. ఇది నెబుకద్నెజర్కు వచ్చింది. నెబుకద్నెజర్కు వచ్చిన వెంటనే ఆయనకి ఇక నిద్ర పట్టట్లా, మేల్కొన్నాడు. ఈ కళ ఏంటి, ఈ కళకు అర్థం ఏంటి తెలుసుకోవాలి అని నెబుకద్నెజర్ చాలా ప్రయాసపడి ఆయన సామ్రాజ్యంలో ఉన్న గారడీ విద్య కలిగిన వాళ్ళని, మాంత్రికులని, పండితుల్ని, అందరినీ, జ్ఞానుల్ని అందరినీ సమకూర్చి కూర్చోబెట్టి వాళ్ళతో చెప్పాడు, నాకు కళ వచ్చింది, ఆ కళకు అర్థం చెప్పండి అన్నాడు. వాళ్ళు అన్నారు, ఆ కళ ఏంటో మాకు చెప్పండి, ఆ కళకి అర్థం మేము చెప్తాము అన్నారు. నెబుకద్నెజర్ అన్నాడు, కళ నేను మర్చిపోయాను, కళ ఏంటో మీరు చెప్పాలి, కళ యొక్క అర్థం కూడా మీరే చెప్పాలి అన్నారు. ఈయన నెబుకద్నెజర్ అనే అతను మోనార్క్, ఈయన ఒక నియంత, కానీ ఒక మంచి నియంత. ఈయన మూఢనమ్మకాలు కలిగిన వ్యక్తి కాదు. ఈ నెబుకద్నెజర్ అనే అతను మూఢనమ్మకాలు నమ్మడు, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే నమ్మడు. ఈయనతో పాటు కొంతమంది ఉద్యోగస్తుల్ని తనతో పాటు పెట్టుకోవాలి అని అనుకుంటే, ఈయనతో పాటు ఎవరైనా పక్కన నిలబడాలి అని అంటే ఈ నెబుకద్నెజరు సకల విద్యా ప్రవీణులైన వారిని మాత్రమే తన పక్కన నిలబెట్టుకుంటాడు. తత్వజ్ఞానం గురించి ఎక్కువ అవగాహన ఉంది. తత్వజ్ఞానము అని అంటే ఆకాశ సైన్స్. తత్వజ్ఞానం అంటే ఏం లేదు, సైన్స్ గురించి ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మ్యాథమెటిక్స్ని ఎక్కువగా చేయగలిగిన వాళ్ళు, జ్ఞానులు, వీళ్ళను మాత్రమే నెబుకద్నెజర్ తన పక్కన పెట్టుకుంటాడు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఈ గోడ బడగొట్టు, నీకు వాస్తు సరిగ్గా లేదు, ఈ గోడ బడగొడితే నీ సింహాసనం స్థిరపరచబడుతుంది అని అంటే ఆ నెబుకద్నెజర్ నమ్మడు. నాకు బాగా ఆశ్చర్యం కలిగించే పరిస్థితి ఏంటంటే, నేను పేర్లు చెప్పను, కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఒకళ్ళు కాదు, 1 2 3 4 ఉన్నారు ముఖ్యమంత్రులు. వాళ్ళకి వాస్తు పిచ్చి ఎక్కువ ఉంది. ఎంత వాస్తు పిచ్చి అంటే, ఒక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పండితుడు వచ్చి చెప్పాడు, ఇది వాస్తు బాగాలేదు, నీ ఆఫీసులో ఈ గోడ పగలగొట్టు అన్నారంట. ఆ ముఖ్యమంత్రి గారు ఆ గోడ పగలగొట్టారు. ఆ గోడ పగలగొట్టించాడు ముఖ్యమంత్రి. ఆయన గోడ పగలగొట్టిచ్చేసేసి సీటు నిలబెట్టుకోవాలని అనుకున్నాడు. ఆయన సీటు పోయింది. నేను ఏ రాష్ట్రమో నేను చెప్పను. కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, మన భారతదేశంలోనే కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇంకొక పండితుడు వచ్చి చెప్పాడు, అక్కడున్నది దాన్ని తీసేస్తే నీ సీట్ నిలబడిద్ది అని. ఆయన తీసేసాడు, ఏదో చెప్తే తీసేసాడు. ఇప్పుడు ఈ కాలంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రులు
ప్రధాన మంత్రులు కూడా కొంతమంది వాస్తు మీద డిపెండ్ అవుతున్నారు. ఈ నెబుకద్నెజర్ అలాంటోడు కాదు. ఈ నెబుకద్నెజర్కి ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువ, ఆలోచన పవర్ ఎక్కువ. వీళ్ళు వచ్చి కూర్చున్నారు, మాంత్రికులు, పండితులు, జ్ఞానులు. వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, నీ కళ ఏంటో చెప్పు, మేము దానికి ఇది చెప్తాం, దానికి భావం మీకు చెప్తాం. నెబుకద్నెజర్ అంటున్నాడు, మీరు కళ ఏంటో చెప్పాలి, కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. ఈ కళ కానీ ఈ భావం కానీ చెప్పకపోతే నేను మీ అందరినీ చంపేస్తా, మీ ఇళ్లను పడగొట్టించేస్తా, మీ ఇళ్ళు పెంట కుప్పల్లాగా అయిపోతాయి. మీరు గనక చెప్పారు అనుకోండి, మీకు ధనము ఘనత అన్నీ ఇస్తాను అని అంటున్నాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, నెబుకద్నెజర్ వాళ్ళు అడుగుతున్నారు, కళ ఏంటో చెప్పు అని. నెబుకద్నెజర్ అంటున్నాడు, నేను మర్చిపోయా, కళ మర్చిపోయా. నెబుకద్నెజరు కళ నిజంగా మర్చిపోయాడా, లేకపోతే మర్చిపోయాను అని అబద్ధం ఆడుతున్నాడా? ఎందుకంటే కళ చెప్తే దాని భావం కరెక్ట్గా చెప్తారని మనకు తెలియదు. కానీ చాలామంది ఏం నమ్ముతారంటే, నెబుకద్నెజర్కి కళ గుర్తుంది, వాళ్ళని పరీక్షించడం కొరకే అలా అడుగుతున్నాడు అని అంటారు. బహుశా నేను కూడా అదే నమ్ముతా, నెబుకద్నెజర్కి కళ గుర్తుంది కాబట్టి ఆ కళను చెప్పమన్నారు. ఎవరు చెప్పలేకపోయారు. రాజు ఒక పేపర్ తీసుకుని వీళ్ళందరినీ, ఈ జ్ఞానులందరినీ, నా రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయండి అని రాసి సిగ్నేచర్ పెట్టాడు, సంతకం పెట్టాడు. అది ఒక శాసనం అయిపోయింది. వెంటనే సైన్యం బయలుదేరింది. వాళ్ళ దేశంలో జ్ఞానులు అని ఎవరెవరైతే అప్పటి వరకు పిలువబడ్డారో వాళ్ళందరినీ చంపటం ప్రారంభించారు. ఆ టైంలో దానియేలు జ్ఞానుల సమూహంలో సెలెక్ట్ అయ్యాడు. ఆయన 3 సంవత్సరాలు ట్రైనింగ్ అవ్వాలి. ఆ తర్వాత నెబుకద్నెజర్ దగ్గర అతను ఉద్యోగం చేస్తాడు. ఇతను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. అయితే అందరినీ చంపుతా ఆ ట్రైనింగ్ క్యాంప్ దగ్గరికి సైనికులు వచ్చారు. ఈ ట్రైనింగ్ తీసుకుంటున్న జ్ఞానులందరినీ కూడా చంపాలి అని అంటే, దానియేలు విషయం తెలుసుకుని ఆ నెబుకద్నెజర్కి దగ్గరికి వెళ్ళి అతని అసిస్టెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని, కొంత టైం తీసుకుని, 1 రోజో 2 రోజులో 3 రోజులో టైం తీసుకుని, మేము ఆ కళ అర్థం చెప్తాము అని చెప్పి దానియేలు ఇంటికి వచ్చి తన స్నేహితులకి విషయం చెప్పి, దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్య ఈ 4 యవనస్తులు రూమ్లో కూర్చుని ప్రేయర్ చేయటం స్టార్ట్ చేశారు. ప్రభువా, ఆ నెబుకద్నెజర్ కళ వచ్చింది, ఆ కళ మాకు బయలుపరచండి, దాని అర్థం కూడా మాకు తెలియచేయండి అని వీళ్ళు రాత్రిపూట హోల్ నైట్ చేసి రాత్రి అంతా వీళ్ళు ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు. ఆ ప్రేయర్ చేసి వాళ్ళు అలసిపోయి పడుకున్నారు. నిద్రపోతే దానియేలుకి సేమ్ ఆ కళ రిపీట్ అయింది. నెబుకద్నెజర్కి దేవుడు ఏ కళ ఇచ్చాడో అదే కళ దానియేలుకి దేవుడిచ్చాడు. అంతటితో ఆపేసి దేవుడు ముగించలా, దానియేలుకి ఆ కళ యొక్క అర్థం కూడా చెప్పాడు. అప్పుడు దానియేలు ఆ కళ చూశాడు, దాని అర్థం చూశాడు. చూసి దానియేలు మోకరించి దేవుణ్ణి స్తుతించడం స్టార్ట్ చేశాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఒక ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు ఈ వచనం చెప్పాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం దానియేలు కోట్ చేశాడు. ఏమని అంటున్నాడంటే, ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు అని ఒక మాట అంటాడు. దానియేలు చెప్తున్నాడు, ఆ కళ చూసిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో అంటున్నాడు, ప్రభువా, కాలములు సమయములు నీ స్వాధీనంలో ఉంచుకున్నావు, రాజులని త్రోసివేసి రాజుల్ని నియమించేది నీవే అని చెప్పాడు. మీకు అర్థమైందా? పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు ఆయన పరలోకంలో ప్లాన్ చేస్తాడు. భారతదేశానికి రాష్ట్రపతి ఎవరుండాలి, భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరుండాలి, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఎవరుండాలి, అమెరికాకి అధ్యక్షుడుగా ఎవరుండాలి, ఆస్ట్రేలియాకి ప్రధానమంత్రి ఎవరుండాలి, ఇది ఎవరు ప్లాన్ చేస్తారో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడు ప్లాన్ చేస్తాడు. మనమేమనుకుంటామో, మనము బీజేపీకి ఓటేస్తే బీజేపీ ప్రధానమంత్రి అవుతాడు, కాంగ్రెస్కి ఓటేస్తే కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు, లేకపోతే ఇంకేదో పార్టీకి ఓటేస్తే ఆ పార్టీకి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు అని మనం అనుకుంటాం. కానీ అది మన స్వాధీనంలో లేదు. మీరు ఏ పార్టీకి ఓటేసినా, మీరు ఏ పార్టీకి ఓటేయకపోయినా నిర్ణయం ఎవరిది అని అంటే పరలోకంలో ఉన్న దేవుంది. ఇది నేను కాదు,
దేవుడే స్వయంగా దానియేలుకి బయలుపరిచాడు. ఇక్కడ దానియేలు చెప్తున్నాడు చూడండి, రాజులను త్రోసివేయచ్చు, రాజులను నియమించుచు ఉండవాడు అని అంటాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రధానమంత్రిని చేయాలనుకుంటే ఆ వ్యక్తిని ప్రధానమంత్రికి చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని తీసేయాలి అని అనుకుంటే తీసేస్తాడు. నెబుకద్నెజరుకు ఒక కళ ఇచ్చాడు. ఆ కళలో కొన్ని గవర్నమెంట్స్ని దేవుడు నెబుకద్నెజరుకి చూపించాడు. దాని అర్థం మనం తెలుసుకోబోతున్నాం. అయితే దాని ఫుల్ అర్థం ఏంటంటే, దేవుడే స్వయంగా కొంతమందిని రాజులుగాను, కొంతమంది ప్రధానమంత్రులుగాను, కొంతమందిని ముఖ్యమంత్రులుగాను పరలోకంలో ఉన్న దేవుడు నియమిస్తాడు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా రారండి. నెబుకద్నెజరు క్రూరమైన వ్యక్తి, చాలా క్రూరమైన వ్యక్తి. కానీ ఈ క్రూరమైన వ్యక్తిని దేవుడు అనుకున్నాడు, నేను బబులోనికి రాజుగా చెయ్యాలి అని అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు కాబట్టి దేవుడు ఈ నెబుకద్నెజర్ని బబులోని దేశానికి, ఇరాక్ దేశానికి రాజుగా చేశాడు. దానియేలు వెళ్ళి ఆ కళ గురించి చెప్పటం స్టార్ట్ చేశాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి, రాజులను నియమించుచు, రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడు మన దేవుడు. దానియేలు నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి ఆ కళ చెప్పటం ప్రారంభించాడు. ఆ కళని ఎలా వివరించాడు? ఆ కళని దానియేలు చాలా చక్కగా వివరించాడు. నేను ఆ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఇక్కడ రాయబడింది 37వ వచనంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనంలో ఇక్కడ రాయబడింది, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజునై ఉన్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు అని రాయబడింది. దానియేలు ఈ విషయం చెప్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, నెబుకద్నెజరుకు ఒక విగ్రహం కనబడింది. ఆ విగ్రహం యొక్క తల బంగారు శిరస్సు, ఆ విగ్రహం యొక్క ఛాతి, చేతులు వెండి, దాని కడుపు, ఆ విగ్రహం యొక్క కడుపు, తొడలు ఇత్తడివి, మోకాళ్ళ నుంచి కింద వరకు ఇనుము, పాదములు, వేళ్ళు ఇనుము మట్టితో ఉన్న విగ్రహం అది. ఈ వారం నేను ఆ ఫోటోని చూపించలేకపోయాను. వచ్చే వారం మీకు ఆ ఫోటోని చూపిస్తాను, ఆ విగ్రహం యొక్క ఫోటోని. అయితే దానియేలు ఏం చెప్తున్నాడంటే, రాజా, మీరు బంగారు శిరస్సు లాంటి వాళ్ళు. దేవుడు మిమ్మల్ని బంగారు శిరస్సులాగా చేశాడు, శిరస్సులాగా చేశాడు. శిరస్సు అంటే తల. ఎలా తలగా చేశాడంటే, ఈ భూమి మీద ఉన్న జంతువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ, వీళ్ళందరి మీద దేవుడు నీకే అధికారం అనుగ్రహించాడు అని దానియేలు ఆ నెబుకద్నెజరుకి చెప్తాడు. అది ఆ టైంలో కరెక్టే. 2600 సంవత్సరాల క్రితం మీరు గనక ఈ భూమి మీద పుట్టి ఉండినట్టయితే, ఆ టైంలో మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మీ చక్రవర్తి ఎవరు అని అంటే మీరేం చెప్తారంటే, ఇరాక్ దేశంలో ఉన్న నెబుకద్నెజరు మా చక్రవర్తి అంటారు. ఎందుకంటే అప్పట్లో నెబుకద్నెజరు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. ఇది హిస్టరీ, ఇది చరిత్ర. మనుషులు అనే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఈ భూమి మీద ఉన్నారో, అప్పట్లో అమెరికా దేశం లేదు, మనుషులు అనే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఈ భూమి మీద నివసిస్తున్నారో ఆ ప్రాంతాలన్నిటినీ నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. అందుకనే నెబుకద్నెజరు ఆ శిరస్సు అయ్యి ఉన్నాడు, ఆ విగ్రహానికి శిరస్సు అయ్యి ఉన్నాడు. ఇక్కడ వరకు మీరు ఇది వరకు చాలాసార్లు విన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మీరు చదివేటప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం కూడా మీరు చదవాలి. ఎందుకంటే ఇదే కళ, నెబుకద్నెజరుకు వచ్చిన కళని దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే అర్థంతో దానియేలుకి మళ్ళీ ఇంకోసారి కళ ఇస్తాడు. ఆ కళ ఎట్లా ఉంటుంది అని అంటే, ఆ కళ చదువుతాను చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి తీసి చూడండి. ఇక్కడ రాయబడింది, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం,
బబులోను రాజగు బెల్షస్సారు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కళను కని ఆ కళ సంగతి సంక్షేపంగా వివరించి రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి 2 రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను అని రాయబడింది. నా వెనక ఆ పిక్చర్ ఉంది చూడండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత నెబుకద్నెజర్ వాళ్ళ కుమారుడు బెల్షస్సారు అతను రాజయ్యాడు. రాజైనప్పుడు అతని పరిపాలనలో ఉన్నప్పుడు దానియేలుకి ఈ కళ వచ్చింది. ఆ కళలో దానియేలు ఏం చూశాడంటే, ఆయన ఒక సముద్రం ఒడ్డున నిలబడ్డాడు. ఆ సముద్రం మీద గాలి వీస్తుంది. భూమి యొక్క 4 దిక్కుల నుండి ఆ గాలి ఆ సముద్రం మీద కొడుతుంది. ఆ గాలిని బట్టి ఆ సముద్రం అల్లకల్లోలంగా అవటం ప్రారంభించింది. సడన్గా ఆ భూమిలో నుండి, ఆ యొక్క సముద్రంలో నుండి 4 జంతువులు బయటకు వచ్చినాయి. దానియేలు చూస్తున్నాడు. మొదటి జంతువుని దానియేలు చూశాడు. అది ఎలా ఉంది అని అంటే, నా వెనక మీరు పిక్చర్ చూస్తున్నారు కదా, అలా ఉంది. అది మొదటి జంతువు. ఆ మొదటి జంతువు సింహం లాగా ఉంది. దానికి 2 రెక్కలు ఉన్నాయి. ఇది దానియేలు చూస్తున్నాడు. ఆ 2 రెక్కల్ని, ఆ సింహాన్ని దానియేలు చూస్తున్నప్పుడు కొంచెం సేపట్లో ఏమైందంటే, దాని రెక్కలని ఎవరో తీసేశారు. ఆ తర్వాత ఆ సింహం స్ట్రైట్గా నిలబడింది. మనుషులు ఎలా నిలబడతారో అలా నిలబడింది. ఆ సింహం లోపల ఉన్న సింహం యొక్క గుండెను తీసేసి, సింహం యొక్క మనస్సుని తీసేసి మానవ మనస్సు ఆ సింహానికి పెట్టారు. అప్పుడు ఆ సింహము మనిషిలాగా మార్చబడింది, మనిషిలాగా నిలబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఇందాక చెప్పాను కదా, నెబుకద్నెజరు బహు క్రూరమైన వాడు. మనుషుల్ని ముక్కలు ముక్కలుగా చంపి, పరలోకంలో సృష్టికర్త అయిన దేవుని మందిరము యెరూషలేములో ఉంటే సొలొమోను కట్టించిన ఆ పరిశుద్ధ దేవాలయాన్ని తగలబెట్టించినోడు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు అనే వ్యక్తి ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేశాడు ఒక టైంలో. కానీ ఇప్పుడు గనక మీరు పరలోకం వెళ్ళారనుకోండి, ఇప్పుడు స్పాట్లో ఈ వాక్యం వినేటప్పుడు ఇప్పుడు మీరు పరలోకం వెళ్ళారనుకోండి, పరలోకం వెళ్తే మీరు అబ్రహాముని చూస్తారు, ఇస్సాకుని చూస్తారు, యాకోబుని చూస్తారు. పరలోకంలో అందరూ పరిశుద్ధులందరినీ చూస్తారు. బైబిల్లో పాత నిబంధనలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో, కొత్త నిబంధనలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో, భక్తులందరినీ మీరు పరలోకంలో చూస్తారు. అయితే ఆ ప్రజల మధ్య మీరు ఇంకో వ్యక్తిని కూడా చూస్తారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు పరలోకంలో ఉంటాడు, 100% పరలోకంలో ఉంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల మధ్యలో ఈ నెబుకద్నెజరు కూర్చుంటాడు. రేపు మనం పరలోకం వెళ్ళినప్పుడు పరలోకంలో నెబుకద్నెజర్ని 100% చూస్తాం. నాకైతే చూడాలనుంది. ఇతను ఎంత ఎత్తునుంటాడో, ఎంత లావునుంటాడో. సద్దాం హుసేను వీళ్ళ వంశానికి చెందినోడే, నెబుకద్నెజరు వంశానికి చెందినోడే. ఈ నెబుకద్నెజరు పరలోకంలో ఎందుకు వెళ్ళాడు అనే దానికి నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. దానియేలుకి నెబుకద్నెజర్ని దేవుడు ఎలా చూపించాడంటే, ఒక సింహం లాగా చూపించాడు. క్రూరమైన వ్యక్తే, కానీ అతని మనస్సు అతనిలో నుంచి తీసివేయబడి మానవ మనస్సు అతనికి అనుగ్రహింపబడింది. అతను సింహంలాగా 2 రెక్కలతో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీరు సింహానికి 2 రెక్కలు ఉండటం చూసారా? ఇలా పిక్చర్స్లో చూడటమే. మనం ఇలా ఏదైనా ఫోటోల్లో కానీ ఇలా ఏదైనా పిక్చర్ గీస్తే చూడాలి, ఇట్లా సింహానికి 2 రెక్కలు ఉండటం. నిజంగా సింహానికి 2 రెక్కలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ జూలో సింహం ఉంది. దాన్ని ఆ జూలో
ఒక పార్ట్లో ఒక భాగంలో దాన్ని ఫ్రీగా వదిలేస్తారు, బోన్లో పెట్టరు, ఒక భాగంలో ఫ్రీగా అది నడుస్తూ ఉంటుంది. దానికి గనక పొరపాటున రెక్కలు వచ్చినాయి అనుకోండి, అది రాత్రిపూటల్లా లెగిసి జనంలోకి వచ్చి, లేదా పగలపూట అది లెగిసి ప్రజల మధ్యలోకి వచ్చి ఒకరిని పట్టుకుని వాడిని తిని మళ్ళీ లెగిసి వెళ్ళి దాని ప్లేస్లోకి వెళ్ళి చక్కగా హ్యాపీగా పడుకునేది. సృష్టిలో దేవుడు సింహానికి రెక్కలేవల, రెక్కలు కలిగిన సింహం లేదు భూమి మీద. కానీ కలలో దేవుడు నెబుకద్నెజర్ని ఎలా చూపించాడంటే, సింహానికి గనక రెక్కలిస్తే ఆ సింహము ఎంత దూరమైన ఎగురుకుంటూ వెళ్ళి ఎలాంటి దాన్నైనా తినేసి లోపరుచుకుని జయించి చంపేయగలదో అలాంటి వ్యక్తి ఈ నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ అనేవాడిని దేవుడు ఎలా చూపించాడంటే, ఆ నెబుకద్నెజర్ అనేవాడు సింహం లాంటి వాడు, వాడికి రెక్కలు ఉంటాయి, వాడికి ఇష్టమైనప్పుడల్లా వాడు ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని చంపి వాళ్ళని లోపరుచుకుంటాడు వీడు, ఈ నెబుకద్నెజర్ అనేవాడు. అయితే ఇతనికి క్రూరమైన మనస్సుని దేవుడు తీసేసి మానవ మనస్సును అనుగ్రహించాడంట. నెబుకద్నెజర్కి కళ గురించి చెప్పాడు కదా. నెబుకద్నెజరు అడిగాడు మనుషులందరినీ, నాకు కళ వచ్చింది, దాని భావం చెప్పండి అని అంటే ఎవరు చెప్పలేకపోయారు. దానియేలు చెప్తా ఏం చెప్పాడు, నీకు ఒక విగ్రహం కనపడింది, తల బంగారం, ఛాతి చేతులు వెండి, ఉదరమేమో ఇత్తడి, అలాగే పాదాలు మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు ఇనుము, నీ పాదాలేమో ఇనుము మట్టితో కలిసి ఉన్నాయి అని చెప్పాడు కదా దానియేలు. ఈ కళంతా చెప్పి దానియేలు ఏం చెప్పాడంటే, ఆ కళ్ళలో నువ్వు ఒక రాయిని చూసావు, ఆ రాయి వచ్చి ఆ విగ్రహాన్ని కొడితే ఆ విగ్రహం పడిపోయింది, ఆ విగ్రహం మొత్తం పౌడర్ అయిపోయింది, గాలి కొడితే ఆ పౌడర్ కొట్టుకుపోయింది, ఆ విగ్రహాన్ని కొట్టిన రాయి అక్కడే నిలబడి ఉంది, కానీ ఆ రాయి అది విస్తారంగా పెరిగి పెద్దదైపోయింది అని దానియేలు చెప్పాడు కదా. ఆ భావం చెప్పిన తర్వాత ఈ నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, నెక్స్ట్ డే ఒక ప్లాన్ చేసుకున్నాడు. నేను బంగారు శిరస్సు, నేను చనిపోయిన తర్వాత వెండి రాజ్యం రావటం ఏంటి, దాని తర్వాత ఇత్తడి రాజ్యం రావటం ఏంటి, దాని తర్వాత ఇనుము రాజ్యం రావటం ఏంటి, దాని తర్వాత ఇనుము మట్టి కలిసి ఉన్న రాజ్యాలు రావటం ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని నెబుకద్నెజర్ అనుకున్నాడు. అనుకుని నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, వాళ్ళ దేశంలో కంసాలులు ఉన్నారు, బంగారం పని చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిపించాడు. ఆ దేశంలో ఉన్న బంగారం మొత్తం ఒక చోటకి తీసుకొచ్చి పెట్టాడు, మొత్తం ఒక చోట కలెక్ట్ చేశాడు. ఆ బంగారం మొత్తం నెబుకద్నెజరు కంసాలులకు ఇచ్చాడు. వాళ్ళతో ఏం చెప్పాడంటే, నాకు ఒక విగ్రహం కనబడింది, అది దాదాపుగా 60 అడుగులు ఎత్తు ఉంటుంది, 6 అడుగులు వెడల్పు ఉంటుంది, ఇదిగో ఈ బంగారం తీసుకెళ్ళి అలాంటి విగ్రహాన్ని తయారు చేయండి, అలాంటి ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయండి, 60 అడుగులు ఎత్తు ఉండాలి ఆ విగ్రహం, 6 అడుగులు వెడల్పు ఉండాలి ఆ విగ్రహం, ఆ విగ్రహము ఏ రూపంలో ఉండాలంటే నా రూపంలోనే ఆ విగ్రహం ఉండాలి, ఆ విగ్రహాన్ని నేను బంగారంతో చేయిస్తా అని ఆ బంగారం ఇచ్చి ఆ ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయించాడు. దానియేలుకి అర్థం కాల ఈ రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. రాజు ఏమనుకుంటున్నాడు, నేను తల వరకు మాత్రమే ఉంటే నా రాజ్యం చివరి వరకు ఉండదు, నా తర్వాత వెండి వచ్చింది, దాని తర్వాత ఇత్తడి వచ్చింది, దాని తర్వాత ఇనుము వచ్చింది, దాని తర్వాత ఇనుము మట్టి కలిసిన రాజ్యం వచ్చింది. ఇలా కాదు, యుగ యుగాలు నేను నా కుమారులు ఈ రాజ్య పరిపాలన చెయ్యాలి, కాబట్టి ఆ దోషం కలలో నేను చూసిన ఆ దోషం పోవాలి అని అంటే మొత్తం బంగారంతో సేమ్ అలాంటి విగ్రహాన్ని నేను తయారు చేయాలి అని చెప్పి నెబుకద్నెజరు ఎత్తైన విగ్రహాన్ని తయారు చేయించాడు. 60 అడుగుల ఎత్తు, 6 మూరల వెడల్పు, 60 మూరల ఎత్తు, అంత ఎత్తు విగ్రహాన్ని తయారు చేయించాడు. బంగారంతో తయారు చేయించి నెబుకద్నెజరు అప్పట్లో ఉన్న ప్రపంచం మొత్తం ఒక చాటింపు వేయించాడు. నేను విగ్రహాన్ని తయారు చేయించాను, ఆ విగ్రహము బంగారంతో చేయబడింది, అది నా విగ్రహమే, నేను ఈ ప్రపంచం మొత్తానికి చక్రవర్తిని,
నా తర్వాత నా వంశం వాళ్ళే ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాలి, ఇంకెవ్వరూ పరిపాలించకూడదు, నేనే ఈ ప్రపంచానికి ముఖ్యమైన వ్యక్తిని, దేవుణ్ణి, నా తర్వాత ఇంకెవరు ఉండకూడదు, నేనే దేవుడిని అని నెబుకద్నెజరు ఇండైరెక్ట్గా ప్రపంచం మొత్తం చాటింపేయించాడు. ఒక రోజు నియమించాడు. ఆ రోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావాలి, వచ్చి ఆ విగ్రహానికి మొక్కాలి. మొక్కి ఏం చెప్పాలంటే ఈయనే మా ప్రభు, ఈయనే మా దేవుడు అని ఆ నెబుకద్నెజరు యొక్క విగ్రహాన్ని ప్రజలందరూ చూసి సాగిలపడి మొక్కాలి. అప్పుడు నెబుకద్నెజరు ఏమనుకుంటాడంటే, ఇలా ప్రపంచం మొత్తం నా విగ్రహానికి ఎవరైతే మొక్కుతారో వాళ్ళు నా రాజ్యంలో చిరకాలం ఉంటారు, ఎవరైతే మొక్కరో వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, అలా తిరుగుబాటు చేసిన ఆ మనుషుల్ని నా రాజ్యంలో నుంచి నేను చంపేస్తా, అప్పుడు ఆ వెండి రాజ్యం అనేది ఇక ఉండదు, నా తర్వాత ఆ వెండి రాజ్యము ఇక రాదు అని నెబుకద్నెజరు అనుకున్నాడు. అనుకుని ఆ విగ్రహాన్ని ఒక దాన్ని తయారు చేయించి దాన్ని దూరా అనే ప్లేస్లో ఆ ఎత్తైన విగ్రహాన్ని పెట్టించి అందరినీ పిలిచి దానికి సాగిలపడేటట్లు చేయమన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ ప్రదేశంలో అందరూ వచ్చి నిలబడి ఆ విగ్రహానికి సాగిలపడి మొక్కుతున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు దానికి మోకరించడానికి, దానికి సాగిలపడటానికి ఇష్టపడాల. వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటంటే హనన్యా, మిషాయలు, అజర్యా. కానీ బైబిల్లో వాళ్ళకి వేరే పేర్లు పెట్టబడి షడ్రాకు, మీషాకు, అబేద్నెగో. ఇవి బబులోను దేశపు దేవతల పేర్లు. క్రిస్టియన్స్ ఎందుకో షడ్రాకు, మీషాకు, అబేద్నెగో అని పేర్లు పెట్టుకుంటారు. మీరు ఆ పేర్లు పెట్టుకుంటే వెంటనే వాటిని మార్చుకోండి. అవి క్రిస్టియన్ నేమ్స్ కాదు, అవి యూదులకు సంబంధించిన పేర్లు కాదు, అవి బైబిల్ ప్రకారం దేవునికి సంబంధించిన పేర్లు కాదు. షడ్రాకు, మీషాకు, అబేద్నెగో అనేవి క్రిస్టియన్స్ పెట్టుకోకూడదు. షడ్రాకు, మీషాకు, అబేద్నెగో అనే పేర్లు యూదులకు చెందినవి కాదు. షడ్రాకు, మీషాకు, అబేద్నెగో అనే పేర్లు బైబిల్ ప్రకారం కరెక్ట్ పేర్లు కాదు. ఆ షడ్రాకు, మీషాకు, అబేద్నెగో అనే పేర్లు బబులోను దేశానికి చెందిన కొంతమంది దేవతల పేర్లు. బబులోను దేశం యొక్క నాయకులు హనన్యా, మిషాయలు, అజర్యా అనే బిడ్డలకి వాళ్ళ అన్య దేవతల పేర్లు పెట్టారు. అయితే ఈ యొక్క షడ్రాకు, మీషాకు, అబేద్నెగో అని పిలువబడే హనన్యా, మిషాయలు, అజర్యా ఈ ముగ్గురు యవనస్తులు ఆ విగ్రహానికి మొక్కటానికి ఇష్టపడాల. ఆ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మొక్కుతున్నారు. ఎప్పుడైతే అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతాయో ఆ మ్యూజిక్ ప్లే అయిన వెంటనే అందరూ మొక్కాలి, అందరూ మొక్కుతున్నారు. కానీ ముగ్గురు మొక్కట్ల. రాజు చెప్పాడు, ఎవరైతే ఈ బొమ్మకు మొక్కరో వాళ్ళని అగ్నిగుండంలో వేస్తాను అని చెప్పాడు. నేను మీకు ఒక మాట చెప్తాను వినండి. 2021 నుండి యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షం కావటం స్టార్ట్ అవబోతుంది. క్రీస్తు విరోధి మనకి అపియర్ అవ్వబోతున్నాడు. 2021 నుండి మనకి వాడి చప్పుడు వినబడబోతుంది. క్రీస్తు విరోధి యొక్క చప్పుడు వినబడబోతుంది. 2021 అంటే వచ్చే సంవత్సరం యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి చప్పుడు మనకు వినబడుతుంది. 2022వ సంవత్సరంలో వాడి యొక్క నీడ కనబడుతుంది. వాడు రావటానికి ముందు 2021లో వాడి చప్పుడు వినపడుతుంది. 2022వ సంవత్సరంలో వాడి నీడ కనబడుతుంది, నీడ కనబడబోతుంది. వాడి ముఖాన్ని డైరెక్ట్గా మనం చూడం, కానీ వాడి దగ్గరికి వచ్చేసాడు. యాంటీ క్రైస్ట్ అనేవాడు, క్రీస్తు విరోధి అనేవాడు దగ్గరికి వచ్చేసాడు. ఈ 2020వ సంవత్సరంలో యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి చాలా చేసేసాడు, చాలా చేసేసాడు. ఇంకా వాడు నడుస్తూ ఉంటుంటే వాడి అడుగులు చప్పుడు వినబడబోతుంది, వాడి బూట్లు శబ్దం మనం వినబోతున్నాం. వాడు వచ్చేసాడు, యాంటీ క్రైస్ట్ వచ్చేసాడు. వాడు నడుస్తూ ఉంటుంటే వాడి శరీరాన్ని ఇప్పుడే చూడం కానీ వాడి నీడ కనబడుతుంది. ఇది క్రీస్తు విరోధి, ఇది యాంటీ క్రైస్ట్ నీడ అని చెప్పగలుగుతాం. వాడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ప్రపంచం మొత్తానికి వాడి బొమ్మని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు.
నెబుకద్నెజరు ఎట్లాగైతే తన యొక్క విగ్రహాన్ని పెట్టి, నా విగ్రహానికి మాత్రమే మీరు మొక్కాలి, నేనే దేవుణ్ణి అని నెబుకద్నెజరు ఎలా చెప్పాడో, దానియేలు కళను బట్టి నెబుకద్నెజరు ఎలాగైతే ఆ విగ్రహాన్ని తయారు చేసుకుని నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు, ఎగ్జాక్ట్గా అట్లాగే చివరి దినాల్లో ఉన్న మనము, మన పరిస్థితులు ఎలా వస్తాయి అంటే మన ముందు కూడా ఒక విగ్రహం నిలబడబోతుంది. అది ఎవరిదో తెలుసా? క్రీస్తు విరోధిది. నేను ఆ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడినాయి. ఏమని రాయబడింది అనంటే, చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను అని రాయబడింది. దాని పై వచనం కూడా చదువుతున్నాను చూడండి. 13వ వచనంలో, 13వ అధ్యాయం 13వ వచనంలో, అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను అని రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ 2021వ సంవత్సరంలో యాంటీ క్రైస్ట్ అడుగులు చొప్పుడు వినబోతున్నాము. 2022వ సంవత్సరంలో వాడి నీడ మనకు కనబడబోతుంది. వాడి నీడ మనకు కనబడబోతుంది. వాడు రావటానికి ముందు కొన్ని శాసనాలు చేయబోతున్నారు. శాసనాలు ఎలా ఉండబోతున్నాయి అని అంటే, లాస్ట్ డేస్లో, అంత్య దినాల్లో, మన కాలంలోనే ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో చాలామంది చనిపోరు. ఇప్పుడే చనిపోరు. మీ వయసు 70 సంవత్సరాలైనా, మీ వయసు 80 సంవత్సరాలైనా, మీరు చనిపోకముందే యాంటీ క్రైస్ట్ విగ్రహం రాబోతుంది. దాన్ని నిలబెడతారు. ప్రతి వీధిలో నిలబెడతారు. ప్రతి స్థలంలో నిలబెడతారు. మిమ్మల్ని పిలుస్తారు, దానికి మొక్కమంటారు. ఆ బొమ్మ మీరంటారు, ఇది విగ్రహం అండి, దీంట్లో ప్రాణం లేదు, ఇది కదలదు, ఇది మాట్లాడదు అంటారు. కొంతమంది క్రిస్టియన్స్ ఉదయాన్నే ఒక మైక్ పట్టుకుని, కరపత్రాలు తీసుకుని, హిందువులు ఉండే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏమని వాక్యం చెబుతున్నారు అని అంటే, పాపులారా, మీరు చేసేది విగ్రహారాధన, మీరు ఆరాధన చేసే ఆ విగ్రహము కళ్ళుంటే కానీ చూడలేదు, చెవులుంటే కానీ వినలేవు, నోరుంటుంది కానీ మాట్లాడలేదు. ఆ వచనం ఉంది బైబిల్లో. ఆ వచనాలు ఎత్తి వాళ్ళకి సువార్తను చెబుతున్నట్లుగా చెప్పి వాళ్ళు చేసే ఆ విగ్రహారాధనని హెచ్చరిస్తూ ఆ వాక్యాలు చూపిస్తారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళు కొడతారు. అప్పుడు మనోళ్ళు ఏమంటారంటే, మేము యేసయ్య కోసం దెబ్బలు తిన్నాము అంటారు. అయితే చివరి దినాల్లో ఏం జరగబోతుందంటే, ఒక బొమ్మను పెడతాడంట. అబద్ధ ప్రవక్త ఒకడు వచ్చి ఒక బొమ్మను పెడతాడు. ప్రతిమ, విగ్రహం, ఒక బొమ్మ, దాన్ని ముందు పెడతాడు. ఆ బొమ్మకు మొక్కండి అంటారు. అప్పుడు క్రిస్టియన్స్ వెళ్ళి, అయ్యా ఇది బొమ్మ, ఇది దేవుడు కాదు, దీనికి కళ్ళుంటే కానీ చూడలేదు, చెవులుంటే కానీ వినలేదు, నోరుంటుంది కానీ మాట్లాడలేదు, ఇలాంటి బొమ్మకి మేము మొక్కం, మేము జీవం కలిగిన దేవుడికి మొక్కుతాము అన్నారు అనుకోండి. అక్కడున్న అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే, ఆ బొమ్మతో మాట్లాడిస్తాడు. ఆ బొమ్మ కళ్ళు ఓపెన్ చేయించి ఆ బొమ్మ చూసేటట్లు చేస్తాడు. ఆ బొమ్మ చెవులతో వింటుంది. చివరి దినాల్లో ప్రతిమ మాట్లాడబోతుంది.
అవి రోబోట్స్ కాదు, రోబోట్స్ కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ రోబోట్స్ వచ్చినాయి, అవి చూస్తున్నాయి, అవి మాట్లాడుతున్నాయి, అవి వింటున్నాయి అంటున్నారు. టెక్నాలజీతో చేయబడిన రోబోట్స్ కాదు, ప్రాణం ఉండబోతుంది. రోబోట్స్ అంటే ఏంటో తెలుసా? దానికి మనమే ప్రోగ్రామింగ్ చేస్తాం. రోబోట్స్ని మానవుడు తయారు చేస్తాడు, దానికి కమాండ్స్ ఇస్తాడు. ఆ కమాండ్స్ ప్రకారం రోబోట్స్ చూస్తాయి, వింటాయి, మాట్లాడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అది పనిచేస్తుంది. కానీ అది అట్లా కాదు, దానికి ప్రాణం వచ్చిద్ది. బొమ్మకి ప్రాణం వచ్చిద్ది, బొమ్మ మాట్లాడిద్ది, బొమ్మ చూసిద్ది, బొమ్మ తన చెవులతో మీరు మాట్లాడే మాటలు వింటుంది, బొమ్మ మీకు జవాబిస్తుంది, ప్రతిమ జవాబిస్తుంది. నెబుకద్నెజరు విగ్రహాన్ని పెట్టి మొక్కమన్నాడు. హననియా, మీషాయేలు, అజర్యా మేము మొక్కమన్నారు. నెబుకద్నెజరు వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండాన్ని 7 అంతలు వేడి చేసి వాళ్ళని అగ్నిలో పడేశాడు. వాళ్ళు అగ్నిలోకి వెళ్ళారు, వాళ్ళ అగ్నిలో నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ వెంట్రుకలు కూడా కాలల, వాళ్ళ వస్త్రాలకి అగ్ని వాసన కూడా రాల, వాళ్ళ శరీరాలకి అగ్ని అంటుకోల. వాళ్ళ అగ్నిగుండంలో పడ్డారు, వాళ్ళ అగ్నిగుండంలో కాలుతున్న అగ్నిగుండంలో ఉన్నారు. కానీ అగ్ని వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. వాళ్ళతో పాటు 4వ వ్యక్తి నడిచారు. ఆ 4వ వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నెబుకద్నెజరు అది చూసి పశ్చాత్తాపడ్డాడు. అరే, ఆ 4వ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు, దేవుని కుమారుని పోలిన వ్యక్తి. వీళ్ళు జీవం కలిగిన దేవుని సేవకులు. ఈ హననియా, మీషాయేలు, అజర్యా అనేవాళ్ళు. ఈ బొమ్మను పడగొట్టండి, ఈ బొమ్మను పడగొట్టేసేసి నేను జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తాను, ఆయనకే నా జీవితాన్ని అప్పగించేసుకుంటాను అని నెబుకద్నెజరు ఆ రోజు ఒక శాసనమే చేసేసాడు. కానీ విగ్రహం వస్తుంది, క్రీస్తు విరోధి రాబోతున్నాడు, యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, 2021వ సంవత్సరంలో వాడి అడుగులు చప్పుడు వినబోతున్నాము. వాడి బూట్లు, వాడి శబ్దము మనం వినబోతున్నాం. వాడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు వాడి అడుగులు మనకు వినబడతాయి. 2022వ సంవత్సరంలో వాడి నీడ మనకి కనబడబోతుంది. వాడు రాబోయే ముందు వాడి నీడ వచ్చేయబోతుంది, వాడి విగ్రహం రాబోతుంది. దేవుని బిడ్డ, కొద్ది రోజుల్లో విగ్రహం రాబోతుంది. ఆ విగ్రహానికి మొక్కితే, ఆ ప్రతిమకు మొక్కితే 100% ఆ వ్యక్తి నరకంలోకి వెళ్తాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి పరలోకానికి వెళ్ళటానికి అవకాశం లేదు. నెబుకద్నెజరు విగ్రహాన్ని నిలబెడితే దానికి మొక్కినందుకు వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారు. మరి మనం మొక్కినందుకు రేపు విగ్రహం రాబోతుంది, విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఎదుట పెడతారు, ఆ ప్రతిమను మన ఎదుట. చాలామంది ఏమంటారంటే అప్పటికి సంఘం ఇక్కడ ఉండదు కదా, సంఘం పరలోకంలోకి వెళ్ళిపోతుంది కదా అంటారు. అసలు యాంటీ క్రైస్ట్ ఎందుకు వస్తున్నాడు? యాంటీ క్రైస్ట్ని ఎందుకు వస్తున్నాడు అంటే, యాంటీ క్రైస్ట్ దేవుడు అవకాశం ఇస్తేనే యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు. దేవుడు అవకాశం ఇవ్వకపోతే యాంటీ క్రైస్ట్ రాడు. చాలామంది ఏం చెప్పారు అని అంటే, నేను దాని గురించి తర్వాత చెప్తాను. మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక నేను చదువుతున్నాను. పౌలు గారు ఒక మాట చెప్తారు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. కాగా తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుతున్నాను చూడండి. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు అని రాయబడింది. కాగా వాడు తన సొంత కాలమున బయలుపరచబడవలనని. ఈ 2020వ సంవత్సరంలో క్రీస్తు విరోధి బహిరంగంగా రాల, వాడు మన కనబడలా. కానీ వాడు రావాలనుకున్నాడు. 2020వ సంవత్సరంలోనే, అంటే ఈ సంవత్సరంలోనే, ఈ కరోనా వైరస్ వచ్చిన టైంలోనే యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చేసేయాలి, నా టైం నాకు త్వరగా కావాలి, నేను త్వరగా ప్రపంచానికి నా ముఖాన్ని చూపించాలి, ప్రపంచానికి నేను పరిచయం అవ్వాలి అని యాంటీ క్రైస్ట్ అనేవాడు తోసుకుని ముందుకు వస్తున్నాడు.
కానీ ఆ యాంటీ క్రైస్ట్ అనే వాడిని అడ్డగిస్తున్నారంట. ఒక వ్యక్తి, ఒక ఆయన ఆపుతున్నాడు. రే నీ టైం ఇంకా రాలా, నువ్వు ఆగు అని ఒక ఆయన ఆ యాంటీ క్రైస్ట్ అనే వాడిని ఆపుతున్నాడు. ఆయన ఆపకపోతే యాంటీ క్రైస్ట్ అనేవాడు దూసుకుని వచ్చేసేస్తాడు. వాడు ఇంకా ఇంకా ముందుకు వస్తున్నాడు. ఒక ఆయన ఆపుతున్నాడు. ఆగు, అక్కడ ఆగు, నీకు ఇంకా టైం ఇవ్వలేదు, ఆగు అని ఆపుతున్నాడు. ఎందుకు ఆపుతున్నాడు? వాడు ఎందుకు రాబోతున్నాడు? యాంటీ క్రైస్ట్ ఎందుకు రాబోతున్నాడు? దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం, సిద్ధంగా ఉండండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎందుకు వస్తున్నాడు అని అంటే, వాడు పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి రాబోతున్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? ఎవరైతే యేసు రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందుతారో వాళ్ళే పరిశుద్ధులండి. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు, వారిని గెలుచున్నదాయను అని రాయబడింది. ఇది కూడా యాంటీ క్రైస్ట్ గురించి రాయబడింది, క్రీస్తు విరోధి గురించి రాయబడింది. యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎందుకు వస్తున్నాడు అనంటే, పరిశుద్ధులతో యుద్ధం చేయటానికి వస్తున్నాడు. వాడు వచ్చేసాడు, వాడు దగ్గరికి వచ్చేసాడు, మన దగ్గరలోనే ఉన్నాడు. వాడు ప్రపంచానికి టీవీ ముందుకి ఇంకా రాలా, టీవీలోకి మీడియాలోకి ఇంకా రాలా. నేనే క్రీస్తు విరోధిని అని చెప్పుకోలే. వాడు చెప్పుకోవాలని ఆశపడుతున్నాడు. వాడు ఆ తలుపుని ఇలా తోసుకుని రావాలనుకుంటున్నాడు. కానీ ఆపుతున్నారు. ఒక ఆయన, ఆగక్కడ రావద్దు, అప్పుడే రావద్దు. ఎందుకు వస్తున్నాడు? నేను మళ్ళీ చెబుతున్నా, ఎందుకు వస్తున్నాడు? పరిశుద్ధుల మీద యుద్ధం చేయటానికి. నేను పరిశుద్ధుడినండి. నేను ఎందుకు పరిశుద్ధుడినో తెలుసా? నేను చేసిన క్రియల్ని బట్టి కాదు. ఒకరోజు నేను ప్రార్థన చేశాను, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగేసయ్యా అని నేను ప్రార్థన చేశాను. ఒక మాట అన్నా. ఆ మాట అంటే యేసు రక్తం నా మీదకి వచ్చేసింది. యేసు రక్తం నా మీదకి వచ్చింది కాబట్టి నేను పరిశుద్ధుడిని. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? జీవితంలో ఒక్కసారి నా ప్రార్థన చేస్తే మీరు పరిశుద్ధులు. మీ మీదకి యేసు రక్తం వచ్చినట్లు. యేసు రక్తం మీ మీదకి వస్తే మీరు పరిశుద్ధులు. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చి హిందువుల మీద యుద్ధం చేయుడు, ముస్లిమ్స్ మీద యుద్ధం చేయుడు, ఈ యొక్క హేతువాదుల మీద యుద్ధం చేయుడు, బౌద్ధ మతస్థుల మీద యుద్ధం చేయడు, ఎవరి మీద యుద్ధం చేయడు. వాడొచ్చి కేవలం ఎవరిని టార్గెట్ చేస్తాడంటే పరిశుద్ధుల్ని మాత్రమే వాడు టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు సంఘము ఇవాళ ఎత్తబడింది అనుకోండి, ఈరోజు ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 4:20 అవుతుంది. కరెక్ట్గా ఈ టైం అప్పుడు సంఘం ఎత్తబడింది అనుకోండి. ఇప్పుడు సంఘం ఎత్తబడితే ఇక పరిశుద్ధులు ఎవరంటారు? ఈ భూమి మీద పరిశుద్ధులు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సంఘం, దేవుని సంఘం. దేవుని సంఘమే పరిశుద్ధులు. దేవుని సంఘం ఈ భూమి మీద నుంచి తీసివేయబడితే ఇంకా భూమి మీద ఎవరు పరిశుద్ధులు ఉండరు. ఎందుకంటే యేసు రక్తము సంఘం మీద ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన సంఘము అంటాడు. దేవుడు తన రక్తంతో సంఘాన్ని కడిగారు. సంఘం అంటే మనమే. సంఘం అంటే పరిశుద్ధులు. పరిశుద్ధులందరూ ఒక చోటుకు వస్తే దానిని సంఘము అంటారు. సంఘము ఈ భూమి మీద నుంచి పరలోకం వెళ్ళిపోయింది అనుకోండి. దేవుడు సంఘాన్ని ఈ భూమి మీద నుంచి పరలోకం తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు భూమి మీద పరిశుద్ధులు ఉండరు. అప్పుడు యాంటీ క్రైస్ట్ వచ్చి ఎవరితో యుద్ధం చేస్తాడు? సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి వచ్చి పరిశుద్ధులు ఎవరు అని వెతికితే విడవబడిన వాళ్ళు ఎట్లా పరిశుద్ధులు అవుతారు? అవరు. ఒక వ్యక్తి సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడకుండా విడవబడితే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి పాపంలో ఉన్నాడు అని, ఆ వ్యక్తి రక్షణలో లేడు అని. రక్షింపబడి ఉంటే అతను పరిశుద్ధుడు, పరలోకంలోకి వెళ్తాడు. రక్షణ కోల్పోతే
ఆడెట్లా పరిశుద్ధుడు? అతని పాపి అంటారు. విడవబడిన వ్యక్తులు పాపులు, విడవబడిన వ్యక్తులు పరిశుద్ధత లేని వాళ్ళు, విడవబడిన వ్యక్తులు రక్షణ కోల్పోయిన వాళ్ళు, వాళ్ళు విడవబడతారు. ఎత్తబడే వాళ్ళు పరిశుద్ధులు. కాబట్టి సంఘం ఈ భూమి మీద ఉన్నప్పుడే, మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే, మన కాలంలోనే మన మీద యుద్ధం చేయటానికి క్రీస్తు విరోధి రాబోతున్నాడు. యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. వాడు తలుపు దగ్గరికి వచ్చేసాడు. ఆ తలుపును త్రోస్తున్నాడు. కానీ అడ్డగించువాడు అడ్డగిస్తున్నాడు. ఎంతకాలం అడ్డగిస్తాడు? ఎంతకాలమో తెలుసా? మీకు ఒక మాట క్లియర్గా చెప్తాను చూడండి. ఇంతకీ అడ్డగించేది ఎవరు? అడ్డగించేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనకి యాంటీ క్రైస్ట్కి మధ్యలో దేవుడు ఉన్నాడు. మనకి యాంటీ క్రైస్ట్కి మధ్యలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. యాంటీ క్రైస్ట్ను ఒక చేత్తో ఆపుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకో చేత్తో మనల్ని సిద్ధం చేస్తున్నాడు. సంఘాన్ని రెడీ చేస్తున్నాడు, సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు. నెబుకద్నెజరు ఎవరు అని అంటే అతను సింహం లాంటి క్రూరమైన వ్యక్తి. క్రూరమైన వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రపంచానికి చక్రవర్తిగా చేశాడు. ఎందుకు చేశాడు అని అంటే దేవుడు ఈ వచనంలో రాయబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు. దేవుడు ఎవరంటే ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని రాజుగా చేస్తాడు. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని రాజు సింహాసనం నుంచి తీసేస్తాడు. చాలామంది క్రైస్తవ బోధకులే మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడతారు. బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు క్రైస్తవులకు వ్యతిరేకమైన వ్యక్తి అని చెప్తారు. ఆయన ప్రధానమంత్రికి ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు చాలామంది సేవకులు ఏం చెప్పారంటే, ఎలాగైనా కాంగ్రెస్ గెలవాలని ప్రార్థన చేయండి, బీజేపీ అనేది క్రైస్తవులకు వ్యతిరేకమైన ప్రభుత్వము అని ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేపించారు. అయితే దేవుడు మోడీనే ప్రధానమంత్రిగా చేశాడు. ఎందుకు చేశాడు? అది దేవుని ఇష్టం అంతే. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని రాజులుగా ప్రధానులుగా ఆయన చేస్తాడు. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని ఆ రాజులుగా ప్రధానులుగా తీసేస్తాడు. మోడీ గారు వచ్చిన మొదటి సంవత్సరంలో, ప్రధానమంత్రి అయిన మొదటి సంవత్సరంలో గుడ్ ఫ్రైడే రోజు హాలిడేని తీసేశాడు. గుడ్ ఫ్రైడే జరగల. క్రిస్టియన్స్కి వచ్చేదే 3 పండగలు. ఒకటి క్రిస్మస్, రెండవది గుడ్ ఫ్రైడే, మూడవది ఈస్టర్. ఈస్టర్ పండుగ ఎప్పుడు ఆదివారం వచ్చింది కాబట్టి దానికి సెలవు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇక మిగిలింది క్రిస్మస్కి గుడ్ ఫ్రైడేకి హాలిడే ఇస్తారు, నేషనల్ హాలిడే ఇస్తారు. కానీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే గుడ్ ఫ్రైడే హాలిడేని తీసేశారు. మొదటి సంవత్సరం దాన్ని వర్కింగ్ డేగా పెట్టారు. అప్పుడు క్రిస్టియన్స్ అందరు అన్నారు, చూసారా ఎలాంటి ప్రధానమంత్రి వచ్చారు అని. ఇక్కడ ఆయన రాలా, దేవుడు నియమిస్తాడు. నెబుకద్నెజర్ని రాజుగా చేయాలి, రాజులకు రాజుగా చేయాలి అని అంటే నెబుకద్నెజర్ అవలా, దేవుడు అయ్యాడంతే. దేవుడు చేశాడు. దేవుడే నెబుకద్నెజర్ని అతని భక్తిహీనుడు అయినప్పటికీ అతన్ని తీసుకొచ్చి రాజసింహాసనం మీద దేవుడే కూర్చోబెట్టాడు. యాంటీ క్రైస్ట్ వాడంతటి వాడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించలేడు. వాడు రావాలనుకుంటున్నాడు కానీ దేవుడు ఆపుతున్నాడు. ఒక టైం ఉంది, నీకు టైం ఇస్తా, అప్పుడు దాకా రావద్దు అని యాంటీ క్రైస్ట్కి చెప్పాడు. కానీ వాడేం చేస్తున్నాడంటే తొందరపడి వస్తున్నాడు. ఇప్పుడు వచ్చాడు అనుకోండి, మీరు సిద్ధంగా లేరు యాంటీ క్రైస్ట్ని ఎదుర్కోవటానికి. మీ భక్తి సరిపోదు, మీరున్న ఇప్పుడు ఆత్మీయ స్థితి సరిపోదు. యాంటీ క్రైస్ట్ 7 సంవత్సరాలు పదవిలో ఉండబోతున్నాడు. ప్రపంచం మొత్తాన్ని 7 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు క్రీస్తు విరోధి. హననియా, మిషాయలు, అజర్యా అనే వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళి వాళ్ళు ఎలా శ్రమ పొందారో, అగ్నిగుండంలో నుంచి ఎలా బయటకు వచ్చారో అలాంటి అద్భుతాలు దేవుడు క్రైస్తవులకు చేయాలనుకుంటున్నాడు యాంటీ క్రైస్ట్ కాలంలో. యాంటీ క్రైస్ట్ వచ్చి 7 సంవత్సరాలు 7 years ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని క్రైస్తవులని
ముఖ్యంగా పరిశుద్ధుల్ని యుద్ధం చేసి ఓడించాలనుకుంటాడు. క్రైస్తవుల్ని అంటే పరిశుద్ధుల్ని హింసించబోతున్నాడు. యాంటీ క్రైస్ట్ ఈ 2020వ సంవత్సరంలో వస్తే యాంటీ క్రైస్ట్ పెట్టిన బొమ్మకు అందరూ మొక్కుతారు. క్రిస్టియన్స్ చాలామంది క్రిస్టియన్స్ వెళ్ళి మొక్కుతారు. ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే, అయ్యా 666వ ముద్ర వచ్చినప్పుడు వాళ్ళు వేయించుకోకపోతే మనల్ని చంపేస్తారా అని అడిగారు. దానికి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు వచ్చి మనల్ని చంపే అంత టైం ఉండదు, మనోళ్ళే క్యూ కట్టి లేపించుకుంటారు. క్రైస్తవులే సాతాను యొక్క ముద్ర 666వ ముద్ర ఇక్కడ చేతి మీద కానీ నుదుటి మీద కానీ క్యూ కట్టుకుని వెళ్ళి వేయించుకుంటారు. మాకేయండి మాకేయండి అని బతిలాడి వేయించుకుంటారు. ఎందుకంటే క్రైస్తవులు వాళ్ళు సహనం కలిగి ఉండట్లా, ఓర్పు కలిగి ఉండట్లా. కొంచెం శ్రమ వస్తే చాలు, ఆ శ్రమ తట్టుకోలేక రాజీ పడిపోతున్నారు. రాజీ పడే క్రైస్తవులు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. దేవుని బిడ్డ, మనం ఆఖరి దినాల్లోకి వచ్చేసాం, చాలా చివరి దినాల్లోకి వచ్చేసాం. నెబుకద్నెజరు టైంలో హననియా, మిషాయేలు, అజర్యా అనే వాళ్ళు అగ్నిగుండాన్ని చూశారు. మన కాలంలో వాళ్ళు నెబుకద్నెజరును చూస్తే మనం యాంటీ క్రైస్ట్ని చూడబోతున్నాం. వాళ్ళు అగ్నిగుండాన్ని చూస్తే మనం మహాశ్రమలను చూడబోతున్నాం. వారికి యేసుప్రభు అగ్నిగుండంలో నుంచి బయటికి తీసుకొస్తే మనల్ని మహాశ్రమల్లో నుంచి కాపాడతారు. ఈరోజు నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థనలో బలపరచబడండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుని బిడ్డ, మనకి సమయం ఎక్కువగా లేదు. మనము సంస్కార ఆరాధన తీసుకోబోతున్నాం. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం ప్రతి వారం మనం తీసుకుంటున్నాం. దేవుని బిడ్డ, మీ దగ్గర గనక ప్రభు యొక్క శరీరం ఉంటే, అంటే ఒక రొట్టె గనక ఉంటే దాన్ని చేత పట్టుకోండి. దాని కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దేవుని బిడ్డ, అది మీ చేతిలో పట్టుకున్నంతసేపు అది రొట్టె. మీరు బిస్కెట్ పట్టుకుంటారో, చపాతీ పట్టుకుంటారో, పూరి పట్టుకుంటారో, ఏదైనా పట్టుకోండి. అది మీ చేతిలో ఉన్నంతసేపు అది ఒక ఆహారపు వస్తువు, మామూలు ఆహారపు వస్తువు. కానీ ప్రార్థన చేసిన తర్వాత అది ప్రభు శరీరం అని నమ్మండి. అది తింటున్నప్పుడు యేసయ్యని మీరు తింటున్నారు. ఆ శరీరాన్ని తింటున్నప్పుడు యేసయ్య శరీరం మన శరీరంలోకి రాబోతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆ శరీరాన్ని, ఆ రొట్టెని చేతబట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసయ్య ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వెరచి, ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పారు. ఈరోజు ఈ రొట్టె ప్రభు శరీరంగా మార్చబడేలాగా ప్రార్థించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీ వందనాలు. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్యని మా కొరకు ఈ లోకంలోకి పంపి సిలువ వేయబడటానికి మీరు చూపిన కృపకాయ వందనాలు. పరలోకపు తండ్రి, ఈరోజు ప్రభువా ఈ రొట్టెను మీ శరీరంగా మార్చండి. ఈ రొట్టెను మీ శరీరంగా మార్చండి ప్రభువా. నీ బిడ్డలు ఎంతమంది అయితే ఆ రొట్టెను చేత పట్టుకున్నారో ఆ రొట్టె మీ శరీరంగా సంపూర్ణంగా మార్చబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. నాయనా, ఆ రొట్టెను మీ శరీరంగా మార్చారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డ, అది ప్రభు శరీరం అని నమ్మి ఆ ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుని తినండి. ఆ తర్వాత మీ దగ్గర పాత్ర ఉంటే, ద్రాక్షారసం ఉంటే దాన్ని చేతబట్టుకోండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తం అని ప్రభు చెప్పారు. మీ చేతిలో ఉన్న పాత్ర, అందులో వాటర్ ఉండొచ్చు, నీళ్ళే ఉండొచ్చు, కానీ చేత పట్టుకోండి. ప్రార్థన చేసిన తర్వాత అది ప్రభు రక్తంగా మార్చబడుతుంది. ఇది యేసు రక్తంగా మార్చబడేలాగా ప్రార్థించుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు. నాన్న, మేము నిన్ను ప్రేమిస్తున్నాం యేసయ్యా. నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తున్నారు యేసయ్యా. నాయన, వారి చేతిలో ఉన్నది, నా చేతిలో ఉన్నది యేసయ్యా, ఈ యొక్క పాత్రలో ఉన్నది మీ రక్తంగా మార్చండి ప్రభా. యేసయ్యా, దీనిని మేము చేయనప్పుడు యేసయ్యా మీరు మాలో ఉండండి యేసయ్యా. మీతో ఒక క్రొత్త నిబంధనలో మేము స్థిరపరచబడటానికి కృప చూపించమని
నాయనా మమ్మల్ని మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అది ప్రభు రక్తంగా మార్చబడిందని విశ్వసించి అది ప్రభు రక్తం అని తీసుకోండి. దేవుని బిడ్డ ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా, ఈ లైవ్ కార్యక్రమంలో ఎంతమంది అయితే ప్రభా మీ శరీరాన్ని తిన్నారో, మీ రక్తం తాగారో, వారందరినీ మీరు బలపరచండి తండ్రి. నాయన దానియేలు కాలంలో నెబుకద్నెజర్ విగ్రహాన్ని ఆ కాలంలో ఉన్న దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనే వాళ్ళు చూశారు నాయన. వాళ్ళు దానిని బట్టి అగ్నిగుండంలోకి వెళ్ళారు, శాసనాలను బట్టి సింహాల బోన్లోకి వెళ్ళారు నాయన. మా కాలంలో మేము నెబుకద్నెజర్ని కాదు తండ్రి, ప్రపంచ నియంత క్రీస్తు విరోధిని చూడబోతున్నాం, అగ్నిగుండంలో వెళ్ళబోతున్నాం, సింహాల బోనుల్ని చూడబోతున్నాం. అయితే అప్పుడు రక్షించిన దేవుడు ప్రభువా ఇప్పటికి కూడా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడివి అని నమ్ముతున్నాం. వారు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఆయన రక్షింపకపోయినాను మేము ఆ బొమ్మకి మొక్కమో సాగిలపడమన్నారు. నాయనా మీరు మమ్మల్ని రక్షించారు, మీ రక్షణలో మమ్మల్ని స్థిరపరిచారు నాయనా. మా దినాల్లో ప్రభువా ఆ క్రీస్తు విరోధి రాబోతుండగా, అతని ప్రతిమ రాబోతుండగా, అతని ముద్ర రాబోతుండగా, అతని పేరు రాబోతుండగా, అతని పేరు గల సంఖ్య రాబోతుండగా దానిని మేము ఎదిరించి నీ కొరకు అంతం వరకు నమ్మకంగా ఉండటానికి మా కృప చూపించమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని అంతం వరకు స్థిరపరిచి వారిని ధైర్యపరిచి నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.